ఓకే. సో, ఇక రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ని అటాక్ చేస్తుంది. అంటే రకరకాల ఇష్యూల పైన. సో, 1 ఇయర్ పాలన సాగిన తర్వాత ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు మిమ్మల్ని అటాక్ చేయడానికి కారణం? అంటే ఒకటి గురుకులాలు కావచ్చు, ఇంకా వేరే అదర్ దెన్ ఇష్యూస్ కావచ్చు. ఏ ఇష్యూ ఉన్నా కానీ ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యయుత రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుత వాతావరణంలో అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుండడంలో తప్పు లేదు. ప్రశ్నించడం అనేది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అవసరం. అది ఎప్పటివరకైతే అది లిమిట్ క్రాస్ కాకుండా, ఎప్పటివరకైతే అది పద్ధతి మీద, ఎప్పటికైతే సందర్భోచితంగా, ఎప్పటికైతే అది ఇష్యూ బేస్డ్గా ఉంటుందో అంతవరకు అందంగా అనిపిస్తుంది, చూడముచ్చటగా అనిపిస్తుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. వీళ్ళలాగా బాబామరుదులు చింటూ పింటులు ఎందుకు ఏమిటి ఎలా తెలియకుండా రోజు పేపర్లు ఉండాలి, ఏదో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఏదో దుమ్మెత్తిపోయాలి ప్రభుత్వం మీద, ఆ వర్గాలు ఏదో వీళ్ళని శబాష్ మా కొరకు పోరాడుతాం అనేటువంటి ఒక నెగటివ్ ఇదిలో ఏదైతే పోతున్నారో అది తప్పు. అది మ్యాచ్ అయితే లేదు. లేకపోతే చూడండి, ఎవ్రీ డే మీరు పేపర్ చూడండి, ఏదో ఒక వర్గాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళకి ఇట్లా చేసిరు అన్యాయం, వాళ్ళకి అట్లా చేసిరు అన్యాయం, ఏదో ఒకటి రంధ్రాన్వేషణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటండి, 5 సంవత్సరాలకు మాకు మ్యాండేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అవునా? నేను కూడా ఓడిపోయినా. ఓడిపోయినా నేను చేయాలి, 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి. 5 సంవత్సరాలకు ఎన్నుకున్నారండి ప్రజలు. 5 సంవత్సరాల్లో ఇప్పటివరకు 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో కొన్ని జరిగినాయి, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతాయి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ బాస్. వీ గాట్ 5 years మ్యాండేట్, నాట్ ఫర్ 1 year. 1 yearకే మ్యాండేట్ ఇచ్చిర్రు అంటే 9 నెలలు అయిపోగానే ఇంకా అయిపోయా 3 నెలలు ఉంది, ఏమా పిల్లకాయలు ఆట ఆడుతున్నారు. వీళ్ళు కూడా ప్రభుత్వం నడిపించారు కదా. 10 సంవత్సరాలు అడ్డగోలుగా పంది కొక్కుల్లాగా తిన్నారు. ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఐటీ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి ఉన్నారు కదా. మీరు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి అనుభవం ఉంది కదా. అంత అనుభవం ఉన్న వాళ్ళు ఇంత చీప్గా, ఇంత దిగజారి 4 రోజులకు ఒకసారి ఏమా అరే వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. బీయింగ్ ఎడ్యుకేటెడ్ క్యాబినెట్ మినిస్టర్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. అదే అర్థం చేసుకుంటే చిల్లర వేషాలు వేస్తున్నారు. జనాలకు కూడా అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కాకపోతే వీళ్ళకి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, కోట్ల రూపాయలు అడ్డగోలుగా 10 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి డబ్బులను పెట్టి, బ్యాక్ ఆఫీస్ పెట్టి, సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా ఏదో పెద్దగా చేసి, ఏదో మునిగిపోయినట్లు, ఏదో అయినట్లు, రేవంత్ రెడ్డి ఏదో ఇదైనట్లు, కాంగ్రెస్ పార్టీ ఏదో అయినా, ఇటువంటివన్నీ చేసే తమాషా రాజకీయాలు చేసి, ఈ తమాషా రాజకీయాలు ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పటికీ ఏదో అనిపిస్తుండొచ్చు, అరే టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇది అది అని. 4 రోజులు, 40 రోజులు, 4 నెలలు, దాని తర్వాత లొట్ట పీస్ కానలా అని తెలిసిపోతుంది. అప్పుడు ఏడుంటారు, ఏడముఖం పెట్టుకుంటారు. ఇప్పటికే అయిపోయింది. డిపార్ట్లు కోల్పోతారు ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో చెతికిల పడుతుంది. ఉన్నవాళ్ళు ఆ రామచంద్ర అని ఫామ్ హౌస్కి పోలేక బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతోటి అంటగాగుతున్నారు, లోపాయికారుగా ఉన్నారు. బీ టీమ్ ఆఫ్ బీజేపీగా ఫామ్ హౌస్ నుంచి అర్థమే. ప్రభుత్వ పనితీరు అలా ఉన్న కాంగ్రెస్ పార్టీలో లుకలుకలకు సంపత్ కుమార్ ఏం సంబంధం చెప్తాడు? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద మాట్లాడి, కొడుకు, అల్లుడు, బిడ్డ, నలుగురు కూర్చొని ఏం రాస్తే అదే జీవో, ఏం చెప్తే అదే వేదము, కిక్కు మనకుండా వాడు ఉండాలి. నో, దిస్ ఈజ్ కాంగ్రెస్ అండి. దట్ ఈస్ ద బ్యూటీ. బ్యూటీ మీన్స్ చెప్పుకోవచ్చండి ప్రతి ఒక్కరు. ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు, ఆయన అభిప్రాయాలు చెప్తాడు. ఒకరికి నచ్చకపోవట్టు, ఒక అభిప్రాయ భేదాలు మీన్స్ ఉండొచ్చు. బట్ అందరూ చర్చించుకున్న తర్వాత ద బెస్ట్ అవుట్కమ్ తీసుకొని బయటకు వస్తుంది. అది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్, అరే బాస్, ఇది గ్యాప్ కాదండి. డెఫినెట్గా ఒక 1 year క్రితం మీ దగ్గరకు వచ్చిన నేను ఇంటర్వ్యూకి, 6 నెలల క్రితం వచ్చిన, 6 నెలల మధ్యలో కలవలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. 6 నెలలు మనం దుష్మన్లమా? ఈరోజు మాత్రమే ప్రేమించుకుంటామా? ఈ 6 నెలలు ద్వేషించుకుంటామా? నో, ఇష్యూ బేస్డ్ ఉంటుంది. మనం మీకు బయట కనిపించే ఈ పుంకాల వార్తలను బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని విశ్లేషించడం అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్. కొంతమంది మంత్రుల మీద కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గానే కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉంటుందండి. ఏదో బాధ ఉంటుంది. అలా రేవంత్ అన్న, నేను పోయినా మొన్న మంత్రి దగ్గర పోతే నా కాన్స్టిట్యూన్సీలో చాలా ఇబ్బంది ఉండే, పోయినా ఇచ్చినా కానీ సరే అన్నాడు, పెట్టిండు, 10 రోజులు అయిందన్న కాలే. అరే ఏం తప్పేముందండి? తప్పేముంది? అదే టీఆర్ఎస్ చెప్పగలుగుతావా? బీజేపీలో చెప్పగలుగుతావా? కాంగ్రెస్లో చెప్పే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు, దీపాదాస్ మున్షికి చెప్పొచ్చు, ఢిల్లీ పోవచ్చు, ఇంకెక్కడైనా చెప్పు. మా ముఖ్యమంత్రి గారే చెప్పారు నిన్న, నాకు చెప్పండి,
లేదంటే పార్టీకి చెప్పండి, పార్టీ ప్రెసిడెంట్కి చెప్పండి మహేష్ అన్నకు, లేదంటే ఢిల్లీ పోండి ఏమైనా పోండి, కానీ బయట రచ్చ చేసిరా? మీలాంటి మీడియా వాళ్ళు భూతద్దం పెట్టి దీపం పెట్టి చీకట్లో కూడా అంటించి అగ్గిపుల్ల పెట్టి చూసి ఏదో చేసారు. ఏంది కొండందో ఎలుకని పట్టినట్లు టీ కప్పులో తుఫాన్ లాగా. నథింగ్, ఆల్ వెల్, డోంట్ వరీ. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, రేవంత్ రెడ్డికి క్యాబినెట్ కానీ సీనియర్ నాయకులందరూ సహకరిస్తున్నంత వరకు ఏమీ జరగదు. అంత సుఖవంతంగా 5 సంవత్సరాల పరిపాలన కొనసాగి మళ్ళీ 5 సంవత్సరాల కొరకు ఎన్నుకోబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫైనల్కి వచ్చాను. మాదిగ రిజర్వేషన్ తర్వాత మాలలకు ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అన్నదమ్ములాగా ఉండండి. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక అపోహలు కానీ, అనేక అపోహలతో పాటు అంతరాలు కానీ తొలగిపోయినాయి కదా. ఆ తొలగిపోవాలనే ఆలోచనతోటే కదా అనేక వర్గాల నుంచి పోరాటం కొనసాగింది 30 ఏళ్ళుగా. ఇప్పుడు అన్నీ తొలగిపోయినాయి కనుక మంచి అన్నదమ్ములలాగా కలిసి ఉండండి అనేదే ఈ వర్గీకరణ యొక్క సారాంశం. కనుకనే ఇటువైపు కాంగ్రెస్ పార్టీలో నేను అవునన్నా కాదన్నా నేను మాదిగల తరపున నానా రకాల ప్రయత్నాలు చేసినా, ఏం చేయాలో చేసినాం. సేమ్ అక్కడ వివేకన్న కూడా చేసిండు కదా. ప్రాక్టికల్గా చెప్పేస్తున్నాను నేను, డైరెక్ట్, నో డిస్కషన్. మీరు అడిగిన ప్రశ్నకు వివేకన్న కూడా చేసిండు కదా నిన్న అసెంబ్లీలో వివేకన్న మాట్లాడే 3.5-4 గంటల వరకు వివేకన్న ఆలోచన మాది జనాభా తగ్గుతుందో, శాతం తగ్గుతుందో, ఇదవుతుందో అదవుతుందో గందరగోళంతో చేసిండు. నథింగ్ రాంగ్. ఆయన కమ్యూనిటీకి కొరకు చేయడంలో తప్పు లేదు. అవును, ఎవరి కమ్యూనిటీ కోసం వాళ్ళు చేయాల్సిందే. కానీ పార్టీ లైన్ దాటినప్పుడు మాత్రం నేను 1-2 సార్లు పార్టీ లైన్ దాటితే మాత్రం చర్య తీసుకోవాల్సి వస్తుంది అని అన్న తప్ప అది కాదు. అట్లా 3:30 తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఏమన్నాడు? చాలా సుభిక్షంగా ఉంది, మా వర్గాలు సంతోషంగా ఉంటాయి, మాలల కోటి, మాదిగల కోటి, నేతకారంలో కోటి, సపరేట్ కార్పొరేషన్లు పెట్టి ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోండి అని చెప్పిండు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే అంకం ముగిసింది. ఈ 3 దశాబ్దాలు, అంతకుముందు ప్రశాంతంగా జరిగిన 5 దశాబ్దాల అంతరాలను తొలగించే మాత్రమైనటువంటి చట్టం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. 50 మంది, ఈరోజు లెక్కల ప్రకారం 62 లక్షల మంది ఉన్నటువంటి దళితులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మా తలరాతలు మార్చినటువంటి వాడు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఉత్తమ్ రెడ్డి గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, మిగతా సబ్ కమిటీ మెంబర్లు కావచ్చు. దీన్ని లింక్ చేస్తే ఒక క్వశ్చన్, పార్టీ లైన్ గురించి చెప్పారు కాబట్టి పార్టీ లైన్ దాటిన మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ చర్యలు ఎట్లుంటాయి? బరాబర్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ క్రాస్ చేసి ఎవరైనా ఏది చేసినా దానికి క్రమశిక్షణ కమిటీ ఉంది. నాకు తెలిసి నోటీస్ ఇచ్చిర్రు ఆల్రెడీ. నోటీస్కు వారు ఇచ్చేటువంటి సమాధానం ఏది ఉంటుంది, ఆ సమాధానాన్ని బట్టి చర్యలు ఉంటాయా, లేకపోతే సమాధానము జరిగిందే తప్పు జరిగింది క్షమించాలంటారు ఏదైతే ఉంది. కానీ అది క్రమశిక్షణ ఆ కమిటీ పరిధిలో ఉంది కనుక ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా సందర్భోచితం కాదు. బట్ పార్టీ లైన్ ఎవరు దాటినా, పార్టీ లైన్ దాటినరా లేదన్నది ఒక సబ్జెక్ట్. ఒకరు దాటితే మాత్రం డెఫినెట్గా కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే.